తాకట్లో ఉన్న మీ బంగారాన్ని ఆ రోజు మార్కెట్ ధరకే కొనబడును. ఆర్కే గోల్డ్ కంపెనీ 8143143637. నమస్కారం మేడం. నమస్తే మా. మ్యామ్, ఏప్రిల్ మంత్ మొత్తం టారో కార్డ్స్ ప్రకారం ఎలా ఉండబోతుందో మాకు తెలియజేయండి. తప్పకుండా అమ్మా. సో ఫస్ట్ మనం ఓవరాల్గా ఏప్రిల్ ఎట్లా ఉందన్నది ఒకసారి కార్డ్స్ చూసి తెలుసుకుందాం. ఓకే, దాని తర్వాత రాశి ప్రకారం చూసుకుందాం. ఓకే, ఓకే. యాక్చువల్గా ఏంటంటే మార్చ్లో ఇప్పుడు చాలా మీమ్స్ కూడా వచ్చేసినాయి. మార్చ్ ఇంకా అవ్వలేదు, అన్ని అనేసి. మార్చ్ ఎంత స్లోగా వెళ్ళిందో ఏప్రిల్ అంత స్పీడ్గా వెళ్తుంది అనమాట, యాజ్ పర్ ద కార్డ్స్. ఓకే, అసలు ఏప్రిల్ ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్ళింది అన్నలాగా ఉంటుంది. మా ఏప్రిల్ అంత హ్యాపెనింగ్గా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా అంతే రష్గా ఉంటుంది అనమాట. అయితే మనకి ఒక డైరెక్షన్ ఏంటంటే ఏప్రిల్ మంత్లో ప్రతి ఒక్కరికి, అంటే అన్ని రాసుల పరంగా చూసుకుంటే కూడా ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం డల్ అవుతుంది కొంతమందికి. కొన్ని రాసుల వాళ్ళకి ఫస్ట్ హాఫ్ డల్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ పుంజుకుంటుంది. ఓకే, 15 days అట్లా. ఎస్పెషల్లీ కొన్ని రాసుల వాళ్ళకి ఏప్రిల్ 14th తర్వాత నుంచి చాలా స్ట్రాంగ్ అవ్వబోతుంది అనమాట. ఏదైనా ప్రిడిక్షన్స్ కానీ ఏదైనా కానీ బాగుండబోతున్నాయి వాళ్ళకి. అదేవిధంగా చూసుకుంటే మళ్ళీ చాలా హెల్త్ పరంగా చూసుకుంటే చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఏప్రిల్లో ఎక్కువగా కనపడుతున్నాయి అన్ని రాసుల వాళ్ళు, అంటే ఓవరాల్గా చూసుకుంటే. ప్లస్ టెన్షన్ వాతావరణం ఎక్కువగా ఉంటుంది అనమాట ఏప్రిల్లో మనకి. అయితే ఇక్కడ ఏప్రిల్కి ఒక గైడెన్స్ ఏంటి అంటే, మనం ఎప్పటి నుంచో ప్రతి ఒక్కరికి ఇది ఎప్పటి నుంచో చేద్దాము చూద్దాము అని అలా నానుస్తూ ఉంటాం కదా కొన్ని పనులన్నీ. అట్లాంటివి ఏమన్నా ఉంటే స్పీడ్ ఎగ్జిక్యూషన్ అంటాం, అంటే స్టార్ట్ చేసేయండి ఆ పనులన్నీ. ఎందుకు అంటే ఇప్పుడు చేయలేకపోతే కనుక, ఎందుకంటే కొంతమందికి ఏదో స్టార్ట్ చేయాలి, బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేకపోతే మ్యారేజెస్ ఎందులోనూ ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే ఎగ్జామ్స్ రాయాలి. సో రకరకాల ప్రతి ఒక్క జీవితంలో ఒక్కొక్క మనిషికి ఎన్నో ఆశలు ఉంటాయి, ఏవేవో ప్లాన్స్ ఉంటాయి కదా. ఆ ప్లాన్స్ అన్నిటినీ ఇప్పుడు ఎగ్జిక్యూషన్ టైం అనమాట. ఇప్పుడు చెయ్యలేకపోతే కనుక ఇంకా మీరు ఈ సంవత్సరంలో ఎప్పటికీ చేయలేరు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది ఒక వార్నింగ్ సైన్. ఈ మంత్ మొత్తం, అంటే ఈ మంత్లో చెప్పే ప్రిడిక్షన్ ఏదైతే ఉంటుందో, మనం ఉగాది అయిపోయిన తర్వాత ఫస్ట్ ప్రిడిక్షన్ ఇస్తున్నాం కాబట్టి ఈ మంత్లో ఉండే ప్రిడిక్షన్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ కొన్ని ఎక్కడో ఒక దగ్గర మీకు ఈ సంవత్సరం మొత్తం మీకు ఏదో ఒక రకంగా కనపడుతూ ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు ఇచ్చే ప్రిడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవ్వడానికి ఏప్రిల్ మంత్ ప్రిడిక్షన్ అయినా కానీ ఎక్కడో ఫుల్ ఇయర్ మీకు ఆ ఎనర్జీస్ మ్యాచ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క పని ఏదైతే డిలే అనుకుంటున్నారో, ఇంకా నాంచి చూద్దాం కంటే కూడా ఫస్ట్ ముందుకు దూసుకెళ్ళిపోయి ఆ పనులన్నీ క్లోజ్ చేసుకోవడము, డాక్యుమెంట్స్ సంతకాలు ఇట్లాంటివి ఏమైనా ఉంటే కూడా అది ఒకటి చూసుకోండి. ఇంకొక బిగ్గెస్ట్ ఏంటంటే, ఇప్పుడు చూసిన సిట్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంట్లో అన్ని రకాల స్టాక్స్ తెచ్చిపెట్టుకోండి. మెడిసిన్స్ కానివ్వండి, గ్రాసరీస్ కానివ్వండి, ఇవన్నీ స్టాక్ చేసి పెట్టుకోవడం అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ 60 days చాలా అవసరం అన్నమాట. ఓకే, అట్లా చేసి పెట్టుకోగలిగితే మనకి మిగతావన్నీ రాశి ఫలాలు ఎట్లా ఉన్నాయో ఒక్కొక్కరికి ఎలా ఉందో అది చూసి తెలుసుకోవచ్చు. ఓకే మేడం, ధనుసు రాశి వారికి వచ్చేసి టారో కార్డ్స్ ప్రకారం ఏప్రిల్ మంత్లోనే మరి వీరికి ఎలా ఉండబోతుంది, ఈ మంత్ ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే వీరికి ఇంకా అద్భుతంగా ఉంటుంది? తప్పకుండా. సో ఏప్రిల్ 2026 ధనుసు రాశి వాళ్ళకి ఎట్లా ఉండబోతుందని ఒకసారి కార్డ్స్ చూసి తెలుసుకుందాం మనం. ఫస్ట్ వీళ్ళకి ఒక్కటే ఒక గైడెన్స్ ఏంటంటే, అయిపోయిన వాటి గురించి ఫ్యూచర్ గురించి కాకుండా ఇప్పుడు మీ లైఫ్లో ఏమవుతుందో అన్న దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి మీరు. ఓకే, మంచి పాజిటివ్ మంతే వీళ్ళకి. ఓకే, ఒక ఆర్ట్స్ ప్రకారం చూసుకుంటే కనుక వీళ్ళకి బ్యూటిఫుల్గా పాజిటివ్గా ఉంది ఈ మంత్ మొత్తము. అయితే ఒక కొత్త పరిచయం ఒకటి ఏర్పడుతుంది వీళ్ళకి, ధనుసు రాశి వాళ్ళకి. సో దానివల్ల మంచి జరుగుతుంది వాళ్ళ లైఫ్లో. అంటే ఇప్పటిదాకా వాళ్ళకున్న ఎమోషనల్ లాస్ ఏదైతే మనకు ఉంటుంది కదా, నా లైఫ్లో ఒకరు ఉంటే బాగుండు, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు. సో అట్లాంటి ఒక కొత్త పరిచయం, నాట్ నెసెసరీలీ అమ్మాయి అబ్బాయి అట్లేం కదా, ఏదైనా ఒక మంచి ఫ్రెండ్షిప్ మీకు ఈ మంత్లో అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అన్నమాట. అయితే అదేవిధంగా ఇంకొకటి ఇండికేషన్ ఏంటంటే, కొంచెం బిజినెస్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు
కొంచెము రిస్క్ ఆలోచించి చేయాలి వీళ్ళు. ఓకే, తొందరపాటుగా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా ఉంటే సరిపోతుంది. అండ్ నన్ను అడిగితే ఈ మంత్ వదిలేసేయండి, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు, జస్ట్ గో విత్ ద ఫ్లో అనమాట. మీకు ఉన్న దాంతో ఎంత సంతృప్తిగా ఉండగలిగితే అంత. మీకు రకరకాల చాలామంది అవకాశాలు వస్తూ ఉంటాయి ఈ నెలలో, కానీ ఆ అవకాశాలలో డబ్బులు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఏదైనా అంటే కనుక దాన్ని కొంచెం ఆలోచించడము, కొంచెం పోస్ట్పోన్ చేయడం మేలో చేసుకోగలిగితే వీళ్ళకి బాగానే ఉంటుంది. దానికి తోడు అయిపోయిన వాటి గురించి ఎంత ఆలోచించినా కరెక్షన్ ఉండదు, ఫ్యూచర్ గురించి మన చేతిలో ఏమీ ఉండదు. కాబట్టి ప్రజెంట్ ఏదైతే చేస్తున్నారో 100% పర్ఫెక్ట్గా చేసేలాగా చూసుకోవాలి. అండ్ ఎవరైతే లేడీస్ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పవర్ఫుల్ మంత్ అనమాట. వాళ్ళ అనుకున్న పొజిషన్స్ వాళ్ళకి రావడానికి, పొలిటికల్గా ఎవరైతే ఈ ధనుసు రాశిలో ఉన్నారో వాళ్ళకి ఎక్సలెంట్ మంత్. లేడీస్ ఎస్పెషలీ లేడీ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్సలెంట్ మంత్. వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు అవన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. వీళ్ళకి ఫేవరబుల్ కలర్ వైట్ కలర్ ఈ ఏప్రిల్ మంత్లో. అదేవిధంగా వీళ్ళకి లక్కీ నెంబర్ 3 and 7, లక్కీ డేట్స్ 7, 16, 25, స్పెషల్ డేట్ April 17th. ఓకే, వీళ్ళు చేయవలసిన ఒక రెమెడీ ఏంటంటే ప్రతిరోజు మీరు అన్నం వండిన తర్వాత మార్నింగ్ అంటే మీ టైమింగ్ని బేస్ చేసుకుని మీరు వంట చేసుకున్న తర్వాత కొంచెం అన్నం ఉంటుంది కదా, ఆ అన్నం ఏం చేస్తారంటే కొంచెం బొగ్గుతోటో ఏదో ఒక నిప్పు చేసేసి అందులో కొంచెం అన్నం వేసి కొంచెం నెయ్యి, ఈ 30 days ఈ చిన్న రెమెడీ చేయండి. మీకు అన్ని రకాలుగా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఇది చాలా చిన్న రెమెడీ. ఓకే, సో బేసికలీ వీళ్ళు అగ్నిదేవుడికి ఎక్కువగా ఆరాధన చేస్తూ ఉండాలి. ఇంకొక చిన్న అడ్వైజ్ ఏంటి అంటే మీరు ఇన్సూరెన్సెస్ కనుక మీరు బిజినెసెస్లో ఉన్న వాళ్ళు ఇన్సూరెన్స్ చేసుకోకుండా ఉండుంటే కనుక కాస్త ఇమీడియట్గా ఈ వీడియో చూసిన తర్వాత మీ బిజినెస్ని ఇన్ష్యూర్ చేసుకోవడము, లేకపోతే మీ ఇంట్లో ఉన్న ఇంపార్టెంట్ వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని ఇన్ష్యూర్ చేసుకోవడానికి చూస్తే సరిపోతుంది వీళ్ళకి. ఓకే ఓకే మ్యామ్, ధనుసు రాశి వారికి ఏప్రిల్ మంత్ ఎలా ఉంది, ఈ మంత్లో ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే వీరికి ఇంకా అద్భుతంగా ఉంటుంది అనేది మాకు చెప్పారు. నమస్కారం. నమస్తే మా.